అందరికీ నమస్కారం. ఈ ఈ మధ్యకాలంలో ఒక శుభ పరిణామం ఏంటి అంటే, చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు మట్టి కుండలలో అన్నం వండుతున్నారు, లేదంటే మట్టి కుండల్లో మంచినీళ్ళు తాగుతున్నాము. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఈ మట్టి కూడా మట్టి కుండలు కావచ్చు, మట్టి పాత్రలు పంచభూతాలతో తయారవుతాయి. అంటే భూమిలో నుంచి మట్టిని తీస్తాము, మట్టికి వాటర్ కలుపుతాము, కలిపి తయారు చేశాక అగ్నిలో మంటలు కాలుస్తాము, తర్వాత గాలికి పెడతాము, తర్వాత సూర్యరశ్మికి పెడతాము. ఇలా పంచభూతాలతోటి ఇది తయారవుతుంది. దీనివల్ల దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు అలానే ఉంటాయి. మనం వండుకున్న వంటలో ఉండే న్యూట్రిషన్స్ అలానే ఉంటాయి. చాలా మంచిది. కానీ మనం చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే, మనం వండుకున్నవి కానీ ఏవి కానీ కెమికల్ క్లీనర్స్తో క్లీన్ చేసుకోకండి. అంటే మీరు కెమికల్ క్లీనర్స్తో క్లీన్ చేసుకుంటే దీని సహజ సిద్ధమైన రూపం కోల్పోతుంది. ఇది ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి ఇచ్చిన దానితో ప్రకృతి వాటితోటే క్లీన్ చేసుకోవాలి. మీ ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయనుకోండి, కుంకుడుకాయలతో సోప్ చేసి కుంకుడుకాయలతో క్లీన్ చేసుకోండి. లేదంటే ఏదైనా బత్తాయి తొక్కలు, నిమ్మ తొక్కలు ఉంటే వాటితో క్లీన్ చేసుకోండి. లేదా మార్కెట్లో ఇలా బయో ఎంజైమ్స్ అవుతాయి. ఇది మాదే అండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తాము. బయో ఎంజైమ్ దీంట్లో నిమ్మ తొక్కలు, కుంకుడుకాయ తొక్కలు, బత్తాయి తొక్కల్ని 50 రోజులు ఫర్మెంట్ చేసి ఈ బయో ఎంజైమ్ మేమే తయారు చేస్తాం. ఈ బయో ఎంజైమ్స్ తోటి మీరు క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో లోపలికి అబ్జార్బ్ చేసిన అన్నీ ఉంటుంది. ఇప్పుడు కెమికల్ క్లీనర్స్తో క్లీన్ చేశారనుకోండి, లోపల ఆ చిన్న చిన్న హోల్స్లో ఆ కెమికల్ అలానే ఉంటుంది. వండుకున్నప్పుడు అన్నంలోకి వచ్చేస్తుంది, కూరల్లోకి వచ్చేస్తుంది. అంటే కెమికల్ అంతా కూడా మన బాడీలోకి పోతుంది. ఇది క్యాన్సర్ కారకంగా కూడా మారిపోతుంది. కాబట్టి మట్టి కుండల యొక్క సహజ సిద్ధమైన రూపాన్ని కాపాడాలి అంటే మీరు సహజ సిద్ధమైన వాటితోటే వీటిని క్లీన్ చేసుకోండి. ప్రతి తల్లికి నేను ఇదే, కుండలు కూడా మనం ఎండాకాలం వచ్చింది కదా, మట్టి కుండలు వాడుతున్నాం. కానీ మట్టి కుండను క్లీన్ చేసేటప్పుడు సహజ సిద్ధమైన వాటితో, కుంకుడుకాయలతోటో, నిమ్మ తొక్కలతోటో, బత్తాయి తొక్కలతోటో వీటితో క్లీన్ చేసుకోండి. లేదంటే ఈ బయో ఎంజైమ్ ఆర్డర్ చేస్తే మేమైనా ఇంటికి పంపిస్తాము. ఇలాంటి బయో ఎంజైమ్స్ తోటి, బయో ఎంజైమ్ అనేది మోర్ పవర్ఫుల్ అండి. దీన్ని 50 రోజులు ఫర్మెంట్ చేస్తాం కాబట్టి ఇది మన బాడీకి కూడా చాలా మంచిది. ఈ బయో ఎంజైమ్ నుంచి వచ్చే స్మెల్ కూడా చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తుంది. గిన్నెలు కూడా బాగా క్లీన్ అవుతుంది. సో దీని గురించి ఆలోచించండి. అందరూ కూడా మంచిగా బ్రతకడం, ప్రకృతితో బ్రతకడం, సహజ సిద్ధంగా బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం.